మన భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఎంతోమంది సాధు పొంగవులను తయారు చేసినటువంటి వారు స్వామి దయానంద ఋషికేశ్ నుండి. వారు విశ్వ హిందూ పరిషత్తుకు ఆశీస్సులు, అదే రకంగా రామ మందిర నిర్మాణంలో వారి ఆశీస్సులు, అందరినీ సమన్వయపరచడంలో సమైక్యపరచడంలో హిందూ సంస్కృతిని రక్షించడానికి ప్రభుత్వం మీద అనేక రకమైనటువంటి విజ్ఞప్తులు చేసి హిందూ ధర్మ పరిరక్షణకు దేశం లోపల ఎనలేని సేవ చేశారు. ఆదర్శవంత భూమిక నిర్వహించారు. స్వార్థం లేకుండా సమాజం కొరకు, హిందూ సంస్కృతి కొరకు, హిందూ ధర్మం కొరకు అనేక మందిని తను ఆహుతి ఈ మహాయజ్ఞంలో ఆహుతి కావడమే కాదు, అనేక మంది సాధుపుంగవులను తయారు చేసి మార్గదర్శనం చేసినటువంటి దిశానిర్దేశకులు స్వామి దయానంద గారు. వారు లేని లోటు ఈ హిందూ సమాజానికి, హిందూ సంస్కృతికి ఎనలేని లోటు. వారి లోటును ఎవరూ పూడ్చలేరు. వారు లేదు ఐక్యంగా ఇక్కడ లేకపోయినా కానీ వారి సందేశం మన హృదయాలలో ఎప్పటికీ జాగృతమై ఉంటూ వారి చూపిన మార్గంలో మన హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, భారతదేశ ఐక్యతను కాపాడుకుందాం. అదే వారికి నిజమైనటువంటి నివాళిని అర్పించినట్లవుతుంది అని భాగ్యనగర గణేశోత్సవ సమితి భావిస్తున్నారు.